ఓటింగ్ రాత్రి 12 గంటలతోటి క్లోజ్ అయిపోయింది. మరి అన్అఫీషియల్ అలా ఉంది, అఫీషియల్ అలా ఉందంటే అఫీషియల్ మనకు తెలియదు, అది వాళ్ళకే తెలియాలి. అన్అఫీషియల్లో ఎలా ఉంది అని అంటే ఈ వారం అంతా కూడా చెప్పుకున్న దాన్ని బట్టి ఫస్ట్ టాప్లో గౌతమ్, సెకండ్లో నిఖిల్ ఉన్నాడు. కొంత వాళ్ళు అంటే నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నారు అన్న క్యాండిడేట్స్ దాంట్లో నిఖిల్ టాప్లో ఉన్నాడు. కొన్నిట్లో ఎక్కువ శాతం గౌతమే టాప్లో ఉన్నాడు, సెకండ్లో నిఖిల్ ఉన్నాడు. అయితే ఎంత డిఫరెన్స్ కాదు, కొద్ది డిఫరెన్స్ తోటే ఉన్నాడు. కొంతమంది అయితే అఫీషియల్ కూడా ఆ నిఖిల్కి గౌతమ్ పెద్ద తేడా లేదు, ఒక 4-3% తేడా ఉందని కూడా చెప్తున్నారు. మరి అఫీషియల్ ఓటింగ్ వాళ్ళకి ఎలా తెలిసిందో అఫీషియల్ ఓటింగ్ ఎవరికీ తెలియదు, అది నమ్మొద్దు. అన్అఫీషియల్లో మాత్రం గౌతమ్ ఫస్ట్లో ఉన్నాడు, సెకండ్లో నిఖిల్ ఉన్నాడు. పోటాపోటీగా ఉన్నారు, ఎవరు విన్నరా ఎవరు రన్నర్ అన్నట్టు. విన్నర్ పొజిషన్లో ఇద్దరు ఉన్నట్టు క్లియర్ కట్గా మనకు అర్థమైపోయింది ఈ ఎలిమినేషన్ తోటి, ఈ నామినేషన్లు 8 మంది తోటి, ఈ ఓటింగ్ తోటి. ఇన్ని రోజులు కూడా ఎవరు టాప్లో ఉంటారు, ఎవరు విన్నర్ ఉంటారు, ఎవరు రన్నర్ రేస్లో ఉంటారు అనేది ఒక క్లియర్ పిక్చర్ అనేది ఎవరికీ తెలియలేదు. అనాలిసిస్ చేయడానికి కూడా వల్ల కాలేదు, ఎందుకంటే ఆ కంటెంట్ అనేది, ఆ ఓటింగ్ అనేది ఎవరికి ఆ రేంజ్లో పడలేదు. నబీల్ ఉన్నాడు అనుకుంటే నబీలే మధ్యలోనే ఒక 5 వారాల తర్వాత కొంచెం తన ఆట డ్యామేజ్ అవుతూ వచ్చింది. వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పేంత వరకు కూడా తనకు అర్థం కాలేదు, ఓహో ఇట్లా ఉందా నా పరిస్థితి అన్నట్టు. మరి ఇప్పుడు చేస్తున్నాడంటే తనకై తాను ప్రతి దాంట్లో దూరిపోవటం, ఓవర్ యాక్షన్ చేసుకోవటం, ఓవర్గా థింకింగ్ చేయటం, దాంట్లో తప్పులు దొరుకుతూ ఉన్నాయి. ఆ ఓవర్ థింకింగ్ ఇప్పుడు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తే తప్పులు దొరుకుతుంటే తద్వారా అది ఓటింగ్కి డ్యామేజ్ అవుతూ వచ్చింది. అలాగని ఎలిమినేట్ అవుతాడంటే కాడు. అంటే అంత మాత్రం ఓటింగ్ ఉందంటే, ఎలిమినేట్ అయ్యేంత ఓటింగ్ ఉందంటే అది కూడా లేదు, న్యూట్రల్గా ఉన్నాడు. ఈరోజు సేఫ్ అవుతారంటే 4 అయితే సేఫ్ జోన్లో ఉన్నట్టు మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఫైనల్కి వచ్చేటప్పటికి. ఫస్ట్ అయితే గౌతమ్ ఉన్నాడు, సెకండ్ నిఖిల్ ఉన్నాడు, థర్డ్ ప్రేరణ ఉన్నాడు. నేను ప్రేరణ నబీల్ ఇద్దరు అప్ అండ్ డౌన్స్ అవుతూ వచ్చారు. మళ్ళీ థర్డ్ పొజిషన్కి ప్రేరణనే వచ్చేసింది. ఎందుకంటే నిన్నంత గొడవపడి ఇదైనా కానీ ఇప్పుడు ఓటింగ్ వచ్చినాక ప్రేరణకి ఒక రేంజ్లో ఓటింగ్ అనేది, ఒక టైప్ ఆఫ్ ఓటింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఏ ఆట అయినా కానీ మగపిల్లలతో ధీటుగా ఆడుతుంది ఆట, నోరే కానీ కొంచెం ఇబ్బంది పెట్టేది ఆట అయితే బాగా ఆడింది. కాబట్టి దాన్ని బట్టి థర్డ్ పొజిషన్లో మంచి ఓటింగ్ తోటే ఉంది. ఫోర్త్ పొజిషన్కి వచ్చినప్పుడు నబీల్ ఉన్నాడు. నబీల్ కూడా ఓటింగ్ బాగానే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 1-2 డిఫరెన్స్ పెద్ద ఇది లేదు. కానీ థర్డ్ ఫోర్త్ ఎవరు వేసుకున్నా కానీ ప్రేరణ, నబీల్ వీళ్ళైతే ఇప్పటి వరకు సేఫ్. క్లియర్ సేఫ్ అయితే గౌతమ్, నిఖిల్. సెకండ్ సేఫ్ అయితే ప్రేరణ, నబీల్. ఇంకెవరున్నారు? తేజ, అవినాష్, పృథ్వీ, విష్ణు ఉన్నాడు. తేజ నిన్న చేసిన రచ్చకి తన గోతులో తనే పడ్డాడు, ఎవ్వరు పోయిన అవసరం లేదు. తన చేతులారా తన గొయ్యి తీసుకొని తానే కూర్చున్నాడు దాంట్లో. అంటే ఎలిమినేషన్ గొయ్యి తీసుకొని దాంట్లో తనే కూర్చున్నాడు. ఒరే బాబా నేను వెళ్తాను రా బయటికి, నన్ను పంపించండి అన్నట్టు నిన్న లేనిపోయిన గొడవలు క్రియేట్ చేసుకొని ఆడ ప్రేరణ, రోహిణి విషయాల్లో కూడా తల దోచన అవసరం లేదు. అయిపోయిన దాన్ని మళ్ళీ దాని గోల లేపి, అది ఎపిసోడ్లో చూపించలేదు, లైవ్లో చాలా రప్స్ జరిగింది. ఆ గొడవ అణిగిపోయిన దాన్ని మళ్ళీ తేజ లేపి, ఎందుకంటే ఎలిమినేషన్ భయం పట్టుకుని తేజకి పట్టుకొని, ఎందుకంటే తనకు అర్థమైపోతుంది క్లియర్, చాలా ఓవర్ థింకింగ్ చేస్తాడు, అర్థమైపోయింది. కాబట్టి వెళ్ళిపోతున్న భయంతో ఏదో ఒకటి చేసి, ఏదో కంటెంట్ ఇచ్చి, ఏదో గొడవ చేసి, రచ్చ చేసి, ఆ కంటెంట్ తోటి బిగ్ బాస్ని మెప్పించి ఆడ ఉండొచ్చు అన్న ఫీలింగ్ తోటి అతను ఏం ఆలోచిస్తున్నాడు. నేనైతే కావాలని ప్రేరణ మీద గొడవ క్రియేట్ చేసుకొని తద్వారా వీళ్ళందరూ నా మీదకి వచ్చారు, నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్స్పెక్షన్స్, నేనేం తప్పు చేయలేదు, తప్పు చేసి అందరిలో సారీ చెప్తాను, ఇలాంటి సింపతి డైలాగులు కొట్టి అందరు నా మీదకి వచ్చారంటే, అందరు ఎవరో వచ్చారంటే వస్తారు, వాళ్ళు ఫ్రెండ్ కాబట్టి వస్తారు. వాళ్ళు మొదటి నుంచి మనం చెప్పుకునేదే కదా. కానీ అది అయిపోయిన దాన్ని మళ్ళీ క్రియేట్ చేయడం వల్ల, రోహిణి ఎంత మొహం మార్చుకుందని సపోర్ట్ చేయడం వల్ల, దానివల్ల కూడా అది ప్లస్ అయ్యింది అనుకున్నాడు. కానీ తేజ తనకు మైనస్సే అవుతుంది. అది కూడా చివరి టయాల్లో కూడా డ్యామేజ్ చేసుకున్నాడు. సెకండ్ వచ్చేటప్పటికి గౌతమ్తో గొడవ. ఆ గౌతమ్తో గొడవలో కూడా నానమైన మాట్లాడినాడు, బ్లాక్మెయిల్ చేశాడు, ఏడుస్తుంటే డ్రామా అన్నాడు, సింపతి అన్నాడు, మరి నాకు హెల్ప్ చేయలేదని, నేను డిజర్వ్ కదా నన్ను సెలెక్ట్ చేయలేదని నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. తద్వారా కూడా తనకి ఓటింగ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఎవరు ఇప్పుడు అక్కడ తప్పు చేసే వాళ్ళని ఎవరు మార్చలేరు. నేను వెళ్ళిపోతాను బాబు నన్ను పంపించండి రా అని ఇన్ని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఎవరేం చేయగలరు? అప్పుడు ఇవన్నీ కూడా తేజకి డ్యామేజ్ అవుతాయి. సింపతి గేమ్ ఆడుతున్నాడు, నేను ఏడుస్తుంటే డ్రామా ఆడుతున్నాడు అన్నాడు. మరి వాళ్ళమ్మ వచ్చినప్పుడు రాలేదని ఏడ్చాడు కదా, డ్రామా అది సింపతి అనుకోవాలా? మరి ఆడియన్స్ ఆలోచించండి, ఏమనుకొని ఓటేశారు? అది మరి ఇతను ఆ సింపతిని కూడా సిల్లీగా ఒక కామెడీగా మాట్లాడుతున్నాడంటే ఇంకా అతను ఏమన్నాలో మనకే తెలియదు. పెద్ద డిజర్వ్ క్యాండిడేట్ అంట, మరి దేంట్లో డిజర్వ్ క్యాండిడేట్ నాకు అర్థం కాలేదు అనుకుంటున్నాడు. నేను డిజర్వ్ క్యాండిడేట్, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలి అంటున్నాడు. ప్రేరణ కంటే కూడా డిజర్వ్ అంట అని అతను పాయింట్ ఆఫ్ వ్యూ, అతని ఆలోచన అది.
ఇక మన ఆడియన్స్ ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ ఇప్పుడైతే తన చేతులారా తనే బయటకు వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉన్నాడు. ఇది తేజ. సెకండ్ వచ్చేటప్పటికి అవినాష్ ఉన్నాడు. అవినాష్ అంటే ఆల్రెడీ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి అవినాష్ ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉంటాడు, సేవ్ చేస్తారు కూడా. ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి. ఎందుకంటే ఒకవేళ ఫైనలిస్ట్ దాన్ని అయినా కానీ ఎలిమినేట్ చేశారనుకో, ఇక జనం అయ్యో అనేది మాత్రం చాలా ఇది అయిపోద్ది. అయ్యో నా పాపం అనేది ఇంక చాలా డేంజర్ అయిపోద్ది అక్కడ. ఎందుకంటే కష్టపడి ఆడే గెలిచాడు కాబట్టి అది చేతులారా అది పక్కన పెట్టేసి అవినాష్ని అయితే ఎలిమినేట్ చేయరని నేను అనుకుంటున్నాను. కష్టపడ్డాడు కాబట్టి అది డిజర్వ్, అతనైతే దానికి డిజర్వ్ క్యాండిడేట్, అతనైతే ఎలిమినేట్ కాడు అవినాష్. తర్వాత పృథ్వీ ఉన్నాడంటే పృథ్వీ నిన్న గేమ్ బాగా ఆడాడు, లో అయిపోయాడు. లో అయిపోయిన తర్వాత అది సెకండ్ గేమ్కి గివ్ అప్ ఇచ్చేసాడు. పాపం తను కష్టపడి ఆడుతున్నాడు కానీ ఏది కూడా తనకు కలిసి రాలేదు. మెగా చీఫ్ కలిసి రాలేదు, ఈ ఫైనలిస్ట్ కంటెండర్షిప్ కూడా కలిసి రాలేదు. మరి దానివల్ల కూడా ఒక డ్యామేజ్ అవుద్దంటే ఒక సింపతి కూడా రావచ్చు, అయ్యో పాపం అనే సింపతి కూడా పృథ్వీ వైపు రావచ్చు. నేను వాళ్ళు సెలెక్ట్ చేయకపోవడం కూడా అయ్యో పాపం అనిపించింది. సంచాలకుల ఫెయిల్ వల్ల తను గేమ్ కూడా ఇదైపోయింది కాబట్టి కొంచెం అయ్యో పాపం అనే ఇదిలో ఏమన్నా పృథ్వీని ఉంచుతారేమో నేను అనుకుంటున్నాను. తర్వాత విష్ణు. ఇక ప్రేమ పక్షులు అయితే నేను సీఎంకి దెబ్బకి ఇద్దరు ఎటోళ్ళు వెళ్ళిపోయారు. ఓపెన్గా చెప్పేసింది విష్ణు, నేను నా గేమ్ నేను ఆడతాను, పృథ్వీతో నాకేం సంబంధం లేదు, నాకు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానని అందరిని పిలిచి చెప్పేసింది. అంటే ఎవరు కూడా మా ఇద్దరిని కలిపి ఎవరు కూడా నామినేట్ చేయడానికి వీల్లేదు అన్నట్టు చెప్పేసింది ఓపెన్గా. అంతా అయిపోయినాక చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు మన విష్ణు పరిస్థితి. మరి ఇప్పుడు ఎవరు వెళ్తారా అంటే ఈ నలుగురు అంటే గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్తో పాటు అవినాష్ కూడా సేఫ్ జోన్. ఇంకెవరున్నారా అంటే అవినాష్ సేఫ్ జోన్ అంటే ఒక డేంజర్ పొజిషన్లో నిలబెట్టి సేవ్ చేయొచ్చు. భయపడటానికి వాళ్ళు ఓటింగ్ ద్వారా ఇది చేసినా కానీ వాళ్ళు డేంజర్ పొజిషన్లో నిలబెడతాడా అంటే చేయొచ్చు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ కోసమే 8 మందిని నామినేషన్ తీసుకున్నారు. ఒక్కోటిని కూడా కన్సిడర్ చేసి నామినేషన్ తీసుకున్నాడేమో డబుల్ చేయడానికి, అది కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ డబుల్ చేస్తే మాత్రం తేజ, పృథ్వీ అవుట్. ఇద్దరు అబ్బాయిలు అయితే మాత్రం తేజ, పృథ్వీ ఇద్దరు బయటకు వెళ్తారు. లేదు ఇద్దరు అబ్బాయిలు ఎందుకు ఒక అమ్మాయిని పంపిద్దాం అనుకుంటే తేజ, విష్ణు ఇద్దరు బయటకు వెళ్తారు. ఓకే, అంటే ఓజీ నుంచి ఒకళ్ళు, రాయల్ నుంచి ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఎట్లయినా కానీ అటు నుంచి ఒకళ్ళు, ఇటు నుంచి ఒకళ్ళు ఖచ్చితంగా బయటకు వెళ్తారు డబుల్ అయితే. లేదు సింగిల్ అయితే మాత్రం నాకు తెలిసి తేజని పంపిస్తారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అయితే 99.99% డబలే ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఛాన్స్ బిగ్ బాస్ కూడా వేరే రాదు. మళ్ళీ టఫ్ ఏమి ఉండదు, ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి ఇద్దరు అబ్బాయిలు అయితే మాత్రం తేజ, పృథ్వీ ఇద్దరు అవుట్. లేదు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే తేజ, విష్ణు వెళ్తారు. మీరేమనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు వెళ్తే బాగుంటుంది, ఎవరు అవసరం ఉంటే బాగుంటుంది కామెంట్ చేయండి. ఇప్పుడు టాప్ 5కి అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ అయ్యాడు. పోయిన సీజన్లో కూడా ఫస్ట్ ఫైనలిస్ట్ బాగా గేమ్లు ఆడాడు అర్జున్, అసలు బేపచ్చంగా ఆడాడు, ఆడి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అయితే టాప్ 5లో ఉండగలిగాడా? లేడు. అంటే ఓటింగ్ మళ్ళీ అప్పుడు కూడా ఓటింగ్ తీసుకుంటారు. ఇప్పుడు ఫైనలిస్ట్ అవ్వగానే సరిపోదు, టాప్ 5లో ఉండే డిజర్వ్ క్యాండిడేట్స్ ఓటింగ్ ద్వారా కదా అయ్యేది. అంటే గౌతమ్ ఉండడా అంటే ఖచ్చితంగా నిఖిల్, గౌతమ్, నబీల్ ముగ్గురు కూడా టాప్ 5లో ఉంటారు, ఇది కన్ఫామ్. నాకు తెలిసి ప్రేరణ కూడా ఉండొచ్చు. ఈ నలుగురు అయితే కన్ఫామ్. 5వ వ్యక్తి ఎవరు? అవినాష్ ఉంటాడా, రోహిణి ఉంటుందా, మరి మిగిలిన పృథ్వీ ఉంటాడు. వీళ్ళంటే వీళ్ళ చూసుకోవాలి. ఖచ్చితంగా టాప్ 3 అయితే నిఖిల్, గౌతమ్, నబీల్ ఉంటాడు. నెక్స్ట్ ప్రేరణ కూడా ఉండొచ్చు. మరి ప్రేరణ ఉంటుందా, రోహిణి ఉంటుందా? ఒక అమ్మాయిని తీసుకుంటే ప్రేరణనా, రోహిణినా? తర్వాత 5వ పర్సన్ ఎవరనేది నా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ బటన్ అయితే కొంచెం గట్టి ప్రెస్ చేయండి అబ్బా.